హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సినీ మార్ట్ టాక్స్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ అని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఇవాల్టి అప్డేట్ ఏంటంటే పేట్రియాటిజం. సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క జానర్ హైలైట్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు ఫ్యాక్షన్, కొన్నిసార్లు లవ్ స్టోరీ, కొన్నిసార్లు పేట్రియాటిక్ సినిమాలు. ప్రెజెంట్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ని పేట్రియాటిజం సినిమాలు రూల్ చేస్తున్నాయి. రీసెంట్గా వచ్చిన దురంధర్ సినిమా చూసుకుంటే పార్ట్ 1, పార్ట్ 2 కలిపి ఏకంగా 3,000 కోట్లకు పైగా వసూలు సాధించి ఈ సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ జానర్లోనే ఇప్పుడు మరికొన్ని సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. అందులో సల్మాన్ ఖాన్ హీరోగా వస్తున్న మాతృభూమి. ఈ సినిమా కూడా గాల్వాన్లో జరిగిన ఒక యుద్ధానికి సంబంధించిన కథతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ హీరో నిఖిల్ హీరోగా వస్తున్న ఇండియా హౌస్ ఉంది. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తుండడం విశేషం. ఈ సినిమా కూడా ప్రీ ఇండిపెండెన్స్ అంటే బ్రిటిష్ కాలంలో జరిగిన ఒక యథార్థ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా తర్వాత గోపిచంద్ కూడా మరోసారి పేట్రియాటిజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే భరతవర్ష. ఈ సినిమాని గాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ కూడా పేట్రియాటిజం కాన్సెప్ట్ తోనే రాబోతుంది. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని ఈ సినిమాతో తెరపైన ఆవిష్కరించబోతున్నాడు దర్శకుడు హను రాఘవపూడి. ఇలా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు పేట్రియాటిజం సినిమాలు వరుసగా రూల్ చేస్తున్నాయి. దురంధర్ పార్ట్ 1, పార్ట్ 2 రెండు బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. మరి ఆ జానర్లో వస్తున్న ఈ సినిమాలు కూడా అదే రేంజ్లో సక్సెస్ అవుతాయా తెలియాలంటే ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన సినిమా టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి.